ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్ గల్లంతైంది. కడపలో మొత్తం 13,21,975 ఓట్లు పోలయ్యాయి. అయితే 2,20,329 ఓట్లు డిపాజిట్కు అవసరం ఉంది. షర్మిలకు మొత్తం 1,41,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి లాభపడ్డట్టయింది. అవినాష్కు 6,51,043 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి నిలిచారు. భూపేష్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు వచ్చాయి. 62,695 ఓట్ల మెజార్టీతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు. మొత్తం మీద షర్మిల పోటీతో 1,41,000 ఓట్లు చీలాయి. షర్మిల పోటీతో టీడీపీ అభ్యర్థి విజయం మిస్ అయింది. దీంతో షర్మిల పోటీ అటు అవినాష్ రెడ్డికే లాభించినట్టుగా తెలుస్తోంది. షర్మిలకు డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితి. డిపాజిట్కు కావాల్సిన ఓట్లు కూడా షర్మిల సంపాదించకపోవడంతో ఆమె డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది. 2,20,329 ఓట్లు డిపాజిట్ కోసం సంపాదించాల్సి ఉంటుంది. బట్ షర్మిలకు 1,41,039 ఓట్లు మాత్రమే రావడంతో ఆమె డిపాజిట్ కూడా కోల్పోయింది. దీంతో షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి లాభపడ్డట్లయింది. ఎస్, మా కడప ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి లాభపడ్డట్లే అనుకోవచ్చా? థ్యాంక్ యూ రామదాస్. ఖచ్చితంగా, ఎందుకంటే షర్మిల పోటీ వల్ల అటు వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లాభపడాలని చెప్పవచ్చు. ఎందుకంటే షర్మిల పోటీ చేసినప్పటికీ కూడా అంత ప్రభావం కనిపించలేదన్నటువంటి భావన వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఆమె పోటీ చేయడం వల్ల డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితి. ఓ రకంగా కడప పార్లమెంటు పరిధిలో 13,21,975 ఓట్లు పోలుగా ఆమె డిపాజిట్ రావాలంటే ఖచ్చితంగా 2,20,329 ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే ఆమె కేవలం 1,41,039 ఓట్లు మాత్రమే సాధించారు. అటు అవినాష్ రెడ్డి కూడా 6,37,043 ఓట్లు ఆయన సాధించడం జరిగింది. అయితే భూపేష్ రెడ్డికి 5,42,448 ఓట్లు సాధించారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డికి 62,695 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా వైఎస్ షర్మిల ఓట్లను చీలుస్తానటువంటి భావన అటు ప్రచారం కూడా అటు కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ భావన ఆ విధంగా కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా కూడా షర్మిల ఎక్కడా కూడా ఆ ప్రభావాన్ని చూపలేదని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే షర్మిల ఓట్లు చీల్చడం వల్ల ఆ వైసీపీనే లాభపడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డికే ఇది ఒక రకంగా లాభిందన్నటువంటి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు ప్రత్యేకించి ఆమె చీల్చిన ఓట్లలో కూడా ప్రధానంగా 1,41,039 ఓట్లను చీల్చినప్పటికీ కూడా ఆ చీల్చిన ఓట్లన్నీ కూడా అవినాష్ రెడ్డికి లాభపడే విధంగానే జరిగిందన్నటువంటి భావన సర్వత్రా ఓటర్లు కూడా బట్టి తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే షర్మిల పోటీ చేసి డిపాజిట్ గల్లంతు కావడంతో పాటు ఏదైతే ఒక రకంగా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసిందన్నటువంటి భావన స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు షర్మిల పోటీ చేసినటువంటి కడప పార్లమెంటు పరిధిలో కూడా ఒక రకంగా డిపాజిట్ గల్లంతైంది. అయితే ముందుగా తొలుత ఎవరైతే ఓటర్లు కూడా ఎక్కువ ప్రభావం ఉంటుందన్నటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి కాకుండా కేవలం 1,41,039 ఓట్లు మాత్రమే. ప్రధానంగా తీసుకుంటే మాత్రం కడపలో ప్రత్యేకించి ఆమెకు 55,000 ఓట్లు మేర వచ్చాయంటే కూడా ఖచ్చితంగా కడపలో మాత్రమే ఆ ప్రభావం చూపింది. మిగతా ప్రాంతంలో ఆ ప్రభావం లేదు. ఇదంతా కూడా వైసీపీకి అనుకూలంగా మారిందన్నటువంటి భావన కూడా అటు సర్వత్రా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రామదాస్ రైట్. అలాగే కిషోర్, ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి ముఖ్యంగా జగన్ విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పర్యటనలు కూడా చేసింది, ప్రచారం చేసిన పరిస్థితి. కానీ స్వయంగా షర్మిల తాను డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్లో ప్రధానంగా కడప ప్రాంతంలో ఇలాంటి చర్చ సాగుతుంది. ముఖ్యంగా షర్మిల చేసిన ప్రచారం అలాగే ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పైపెచ్చు ఆమె ఏకంగా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. సో ఎట్లాంటి చర్చ సాగుతుంది? కరెక్ట్. ఎందుకంటే రామదాస్, ప్రధానంగా ఆమె వైఎస్ వివేక హత్య, అదేవిధంగా న్యాయానికి అధర్మానికి మధ్య పోటీ జరుగుతుందన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే వివేక హత్య కేసులో న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఏదైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, నన్ను ఆదరించాలన్నటువంటి అభ్యర్థన కూడా ఆమె చేస్తూ కూడా కొంగు చాచి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కడప పార్లమెంట్ పరిధిలో జరిగింది. అయితే ఈ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆమె పెద్దగా ప్రభావం చూపలేనటువంటి భావన వినిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే
ఆమె వివేక హత్య కేసు కావచ్చు, అదే విధంగా న్యాయం అధర్మం అంటూ మాట్లాడేటువంటి మాటలు కూడా పెద్దగా ఓటర్లు అంత సరైన రీతిలో రిసీవ్ చేసుకోవాలన్నటువంటి భావన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె చీల్చిన చీలిక ఓట్లు కూడా ఏదైతే 1,41,039 ఓట్లలో కూడా ఆమె ప్రధానంగా ఏదైతే కొంతమంది ఈ ఓట్లను మాత్రమే చీల్చగలిగింది, అది వైసీపీకి లాభపడ్డాయి. అంటే ఒక రకంగా ఆమె వైసీపీకి అనుకూలంగా ఏదైతే మలిచే ప్రయత్నమే భాగమే అన్నటువంటి భావన కొందరిలో వినిపిస్తుంది. అయితే ఆమె మాత్రం ఖచ్చితంగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా పెద్దగా ఓటర్లు రిసీవ్ చేసుకోలేనటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా ఆమె ప్రభావం పెద్దగా లేదన్నటువంటి భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగానే ఇదంతా కూడా జరిగిందన్నటువంటి భావన కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం మొదటి నుంచి చూసాం, షర్మిల మొదటి నుంచి కూడా తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధర్మానికి అధర్మానికి మధ్య, న్యాయం అన్యాయానికి మధ్య పోటీ అన్నటువంటి భావన అటు వ్యక్తం చేసినప్పుడు కూడా అంటే ఓటర్లు ఒక రకంగా రిసీవ్ చేసుకోలేకపోయారన్నటువంటి భావన అటు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా ఈ అంశం పైన కూడా పలు రకాలుగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏదైతే వైఎస్ వివేక హత్య ప్రభావం చూపలేదన్నటువంటి భావన, అదేవిధంగా షర్మిల ప్రభావం ఎక్కువ లేదన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా అయితే 1,41,039 ఓట్లను చీల్చడం వల్ల అది కేవలం వైసీపీకే లాభం చేకూర్చింది తప్ప అటు టీడీపీ అభ్యర్థికి లాభం చేకూర్చలేనటువంటి భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రాంబాబు రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద షర్మిల ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పైగా తాను స్వయంగా పోటీ చేసిన కడప పార్లమెంట్లో డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితి. షర్మిల పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి విజయావకాశాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం 13,21,975 ఓట్లు పోలైన కడప పార్లమెంట్లో షర్మిల డిపాజిట్ సంపాదించేందుకు 2,20,329 ఓట్లు దక్కించుకోవాల్సి ఉంది. అయితే షర్మిలకు 1,41,039 మాత్రమే రావడంతో ఆమె డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇక షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి లాభపడ్డట్లయింది. అవినాష్కు 6,51,043 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి నిలిచారు. భూపేష్ సుబ్బరామరెడ్డికి 5,42,448 ఓట్లు వచ్చాయి. 62,695 ఓట్ల వ్యత్యాసం ఉండింది. దీంతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు. అవినాష్ రెడ్డి విజయ అవకాశాలు దక్కించుకున్నారు. షర్మిల పోటీతో 1,41,000 ఓట్లు చీలడంతో టీడీపీ అభ్యర్థి విజయం మిస్ అయినట్లుగా జరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్ గల్లంతైంది. కడపలో మొత్తం 13,21,975 ఓట్లు పోలయ్యాయి. అయితే 2,20,000